శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. రోజుకొక శ్లోకం శివానందలహరి చెప్పుకున్నాం. ఈరోజు 34వ శ్లోకం. కిం భ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవ ధైర్యం చేదృశమాత్మనస్థితిరియం చాన్యైకథం లభ్యతే. భ్రస్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ప్రపంచం లయం పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరత్ యానందసాంద్రో భవన్. కిం భ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవ ధైర్యం చేదృశమాత్మనస్థితిరియం చాన్యైకథం లభ్యతే. భ్రస్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ప్రపంచం లయం పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరత్యానందసాంద్రో భవన్. కిం భ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవ ధైర్యం చేదృశమాత్మనస్థితిరియం చాన్యైకథం లభ్యతే. భ్రస్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ప్రపంచం లయం పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరత్ యానందసాంద్రో భవన్. అంటే విహరత్ అన్నమాట. విహరత్ ఆనంద సాంద్రో భవాత్. చ అన్యః, చాన్యః అంటే చ అన్యః అనమాట. చాన్యః అక్కడ రెండో లైన్లో అనమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అర్థం చెప్పుకుందాం. హే పశుపతే, ఓ భూతనాథ, హే శంభో, ఓ శంకర, తవ నీ యొక్క సాహసం తెగింపు కిం భ్రూమా అంటే ఏమని చెప్పుదును. ఈ దృశం ఇటువంటి భవద్ధైర్యం నీ ధైర్యము, భవ అంటే నీవన్నమాట. భవద్ధైర్యం నీ ధైర్యము కస్య ఎవ్వనికి అస్తి కలదు అన్నారు. ఎవరికి ఉందయ్యా ఇంత సాహసము? అవునా. ఇయం అంటే ఈ ఆత్మనః తన యొక్క స్థితిశ్చ అంటే ఉనికియును, అన్యై ఇతరుల చేత కథం ఎట్లుగా లభ్యతే పొందబడును అంటారంటే ఆ స్థితి, ఆ ఆత్మస్థితి ఒక్కడగా అంటే ఇది అహం బ్రహ్మస్మి అనుభవ జ్ఞానం అన్నమాట. ఉన్నది ఒక్కటే అనేది అక్కడ అనుభవించటమే అహం బ్రహ్మస్మి అనుభవం. అది సాక్షాత్ పరమాత్మ అలా ఉంటారన్నమాట. అవునా. ఆనంద సాంద్రః అన్నారు. ఆనందముతో నిండియున్న భవాన్ నీవు భ్రస్యద్దేవగణం పడిపోవు దేవతాగణమును త్రస్యన్ మునిగణం భయపడుచున్న మునిగణమును నశ్యత్ ప్రపంచం మాయమైపోవుచున్న ప్రపంచమును గలదీయగు లయం అంటే ప్రళయ కాలమును పశ్యన్ చూచుచూ నిర్భయ భయములేని వాడవై ఏక ఏవ ఒక్కడివే విహరతి విహరించుచున్నావు అన్నారు. అంటే ప్రపంచం ప్రళయకాలం, ఇది మామూలు ప్రళయం కాదు, మహాప్రళయంలోని పరమాత్మ ఒక్కరే. అంటే అన్ని లోకాలు అంటే 14 లోకాలు అక్కడ లయించిపోయే స్థితి. కానీ బ్రహ్మము సత్యం. సృష్టి జరగాలి అంటే బ్రహ్మము ఉండాలి కదా. బ్రహ్మము కూడా లేకపోతే సత్యం అనేది ఏదో ఒక పదార్థం. అది పదార్థం అని ఎందుకంటున్నాను అంటే వస్తువు అనడానికి కాదు కదా. అది జ్యోతిస్వరూపం, ఉనికి అన్నమాట. ఆ ఉనికి ఉంటేనే మళ్ళీ సృష్టి అనేది మొదలవుతుంది. అంటే ఎందుకు భయం లేదు అంటే పరమాత్మకి ఈ సృష్టి అంతా తనలో లీనమై ఉంది కదా. ఇక్కడ అది మనం చెప్పుకుందాం.
భూతనాథ ఏమి నీ సాహసము, ఏమి నీ ధైర్యము, మరెవ్వరేని ఇట్లు నిలిచి ఉండగలరా? నిరాశతో దేవతలందరూ అటు ఇటు పారిపోవుచుండగా, మునులందరూ భయకంపితులగుచుండగా, తుదకు ప్రపంచమంతయు నశించిపోవుచుండగా, నీ ఒక్కడవే కదా నిర్భయుడివై మహాప్రళయమందు భీతి లేక ఉన్నావు అని చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ దేవతలు, ఋషులు, సమస్త ప్రపంచం నశించిపోయే సమయంలో నిర్భయంగా, చెక్కు చెదరకుండా, ఏమాత్రం భయపడకుండా, నిర్వికారంగా, అంటే ఇక్కడ వికారము అంటే ఇక్కడ రెండోది ఉండాలి. అంటే నీలోని ఒక భయము, భీతో, దుఃఖము, అది దాన్ని వికారం అంటారు. నిర్వికారం అంటే ఏమీ ఉండదు ఇక్కడ అక్కడ, అవునా? అంటే ఇక్కడ షడ్భావ వికారాలు ఏమి ఉండవు అన్నమాట. భయపడకుండా నిర్వికారంగా స్థితప్రజ్ఞుడిలాగా ఉండేవాడు శివుడొక్కడే అన్నాడు. ఇక్కడ స్థితప్రజ్ఞ అంటే ఏకత్వం అన్నమాట. అంటే బుద్ధి నిశ్చలంగా ఉండడం, చలించకుండా, వాళ్ళనే స్థితప్రజ్ఞులు అంటారు. అంటే ఎంత బాధ వచ్చినా, ఎంత సుఖం వచ్చినా సముద్రంలాగా అన్నమాట. ఎన్ని నదులు ఆవిడలో కలిసి, నది సముద్రంలో కలిసిపోయినా సముద్రం ఏమి ఉప్పొంగిపోదు, అవునా? ఏది రాకపోయినా ఏమీ దుఃఖపడదు, అవునా? అలా దాన్ని స్థితప్రజ్ఞత్వం అంటారన్నమాట. ఇంకా తనకంటే ఇతరమనే ప్రసక్తి ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఏమంటారంటే అందరూ తనలోనే ఉన్నారు, తను అందరిలో ఉన్నారు, అవునా? ఇంకా తనకంటే ఇతరమనే ప్రసక్తి ఎక్కడ ఉంది? భేద దృష్టి గల వారికే భయం కూడా ఉంటుంది. అక్కడ రెండు ఉంటే భయం అని అందుకనే చెప్తారు, అవునా? నేను, నాది, నేను ఉంటే పర్వాలేదు, నిశ్చలంగా ఉంటాం. ఇప్పుడు నాది అంటే మళ్ళీ ఎవరైనా దీన్ని దోచుకుంటారేమో, అదే కదా. రెండోది ఉంటేనే భయం. అందుకనే మన శరీరంలో ఎడమ చేతిని చూసి కుడి చెయ్యి భయపడుతుందా? పడదు. ఎందుకని? ఆ రెండు చేతులు మన శరీరంలోని భాగాలే కాబట్టి. అలాగే తనే ప్రపంచం, తనలోనే ప్రపంచం అయినప్పుడు ఇంకా భయం ఎక్కడుంటుంది? తనలో ఉన్న ప్రపంచం నిక్షేపంగా ఉంది. మళ్ళీ సృష్టి సమయానికి మొత్తం క్రమబద్ధంగా బయటపడి బట్టగడుతుంది. అందుకే అంతటి ప్రళయం వచ్చినా శివుడు సాక్షిభూతుడుగానే ఉంటాడు, ఆనందంగానే యోగమూర్తిలాగా ఉంటాడు, ఆందోళన పడడు, ఆవేదన అంతకంటే ఉండదు. అది సాహసం అంటే, అది స్థితప్రజ్ఞత్వం అంటే, అది నిర్వికార నిస్సంగత్వం అంటే అని ఇక్కడ చెప్తున్నారు. మరి శ్లోకాలు ఇంత అందంగా శంకరులు రాశారు అంటే ఎంత అనుభవం ఉండాలి దానికి, ఎంత ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు అందుకనమాట. అంటే అది మనం మాటలతో చెప్పేది కాదు, దీన్ని అనుభవిస్తే కానీ అది అర్థం అవుదన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.